వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. ప్రస్తుతం నాతో పాటు స్పెషల్ గెస్ట్ అని చెప్పాలి. బోల్డర్, డీపర్, అన్ఫిల్టర్డ్ టాక్ విత్ డాక్టర్ శిల్పి రెడ్డి మేడం, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో మరెన్నో డౌట్స్ తో నేను మేడం దగ్గరికి వచ్చేసాను. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు కపుల్స్ యాక్చువల్గా వాళ్ళకి కొంతమంది అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఫాస్ట్ జనరేషన్. ఇంకొంతమందికి ఇప్పటికీ స్టిల్ ఈ డేట్లో కలిస్తే బాగుంటుందా, పీరియడ్స్ వచ్చాక డాక్టర్స్ చెప్పారు కదా 14-13 days ఉంటే కలిస్తే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంటాయి, హెల్తీ ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకుంటుంటారు. యాక్చువల్గా కపుల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు ఏ డేట్స్ లో ప్లాన్ చేస్తే పీరియడ్స్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత అవుతే బాగుంటుందా, బిఫోర్ అవుతే బాగుంటుందా, ఏ డేస్ లో ప్లాన్ చేస్తే బాగుంటుంది అంటారు? ఎవరైతే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు కనీసం ఆల్టర్నేట్ డే కలిసి ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే స్పర్మ్ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, మనకు పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక 1 week 10 days ఎగ్ రిలీజ్ అవుతుంది అనుకోండి. అదే టైంలో కలిసి ఉంటే మళ్ళీ వచ్చే నెల అదే టైంలో కలిసి ఉంటే స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది. అలా ఉండదు. అలాంటిది ఒక మెకానికల్ లైఫ్ అవుతుంది తప్పితే వాటిని కావరాలు అన్నారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 2 to 3 times ఇన్ వీక్ కలిస్తే వాళ్ళకి హెల్తీ సెక్షువల్ యాక్టివిటీ ఉన్నట్టు, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా ఉన్నట్టు. పీరియడ్ అయిపోయిన తర్వాత నుంచి అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ కలిసి ఉంటారు. సో డెలివరీకి వచ్చే వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క కేసు వస్తారు, వింత వింత వాళ్ళని చూస్తుంటారు మీరు. అయితే కొంతమందికి ఒక పిచ్చి ఉంటుంది ఏంటంటే, మాకు పెళ్ళైన రోజు అంటే వాళ్ళకి అంటే ఆ దగ్గరలో ఉన్నప్పుడు మా పెళ్లి డేట్ లోనే మా బాబు పుడితే బాగుండు, పెళ్లి డేట్ లోనే మా కూతురు పుడితే బాగుండు, లేదంటే నా బర్త్డే నా కొడుకు బర్త్డే ఒక రోజు ముందు వస్తే బాగుండు, ఇట్లాగా డేట్లు పెట్టుకుంటుంటారు. ముహూర్తాలు కొంతమంది పెట్టుకుంటుంటారు. సో మీ దగ్గరికి ఇప్పుడు ఇలాంటి ఒక వింత కేసులు వచ్చింది, ఒక్కటి ఏదైనా షేర్ చేసుకుంటారు మాతోటి? ఎందుకు ఉండవు. లాస్ట్ వీక్ కూడా మేము, నా మ్యారేజ్ డే ఉంది, నాకు అదే రోజు డెలివరీ కావాలని వచ్చారు. సో లక్కీలీ ఏంటంటే తన ఫైండింగ్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి సరేలే చూద్దాం అనేసి మేము మామూలుగా ఎగ్జామినేషన్ చేసి పంపించాను. అలాగే వాళ్ళు మధ్యాహ్నం లేబర్ పెయిన్స్ తో వచ్చి సండే రోజు సాయంత్రం డెలివరీ అయ్యారు. వాళ్ళ పెళ్లి సో అలా జరుగుతాయి. ఇంకొకరు ఈరోజు అమావాస్య ఉంది, మండే అంటే మండే అనుకుంటా అమావాస్య ఉండింది, మాకు మండే ఎట్టి పరిస్థితుల్లో డెలివరీ వద్దు అని చెప్పారు. నేను సాటర్డే వాళ్ళని చూసి చెప్పాను, మీకు ఫైండింగ్స్ బాగున్నాయి, కొంచెం సర్వీక్స్ లాంగ్ ఉంది, అయినా 39 weeks దాటిపోతుంది, బేబీ మోషన్ పాస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, మీరు అడ్మిట్ అయిపోండి, మీరు అడ్మిట్ అవుతే డెలివరీ అవుతారు, మీరు సండే అడ్మిట్ అవ్వండి, మేము మానిటర్ చేసుకుని మండే డెలివరీ చేద్దాం, 40th week లో ఉన్నాను అని అంటే వాళ్ళు మండే అమావాస్య ఉంది, మేము అస్సలు అడ్మిట్ అవ్వము, సండే ఎట్టి పరిస్థితుల్లో అడ్మిట్ అవ్వమంటే నో ప్రాబ్లం, ఇప్పుడు ఏముంది, పెయిన్స్ వస్తే రండి, పెయిన్స్ రాకపోతే ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి, మండే రోజు చూస్తానని చెప్పి పంపించాను. మండే రోజు వచ్చారు. మండే రోజు వస్తే నేను చూసి ఫైండింగ్స్ బాగున్నాయి, ఎలాగో ఈరోజు అష్టమి అనుకుంటా, అష్టమి ఉంది అని అంటున్నారు కదా, ఈరోజు ఏం అడ్మిట్ అవుతుంది, రేపు అడ్మిట్ అవ్వండి, ఎల్లుండి అవుతుంది డెలివరీ అని పంపిస్తే, తను అదే రోజు అష్టమి రోజు సాయంత్రమే వాటర్ బ్రేక్ అయ్యి వచ్చింది, మోషన్ పాస్ చేసింది బేబీ, ఎమర్జెన్సీలో సెక్షన్ చేయాల్సి వచ్చింది. సో ఈ 40 weeks మమ్మల్ని ఇలాగే ఇబ్బంది పెడుతున్నాయి. అయ్యే వాళ్ళు మంచిగా 38-39 weeks కి అయిపోతారు. 40 weeks కి వచ్చేసరికి ఈ మోషన్ పాస్ చేసే టెండెన్సీ కొంచెం ఉంటుంది కాబట్టి ఈ అష్టము నవలు అనుకుంటే కుదరని పని. సో ఇట్లా మాకు రోజు ఉంటది. ఈ అష్టమి అనేది అట్లీస్ట్ వన్స్ ఇన్ మంత్ వస్తుంది, అమావాస్య నెలకు ఒకసారి వస్తుంది. ఇది కాకుండా మాకు మంగళవారాలు పనికిరాదంటారు కొంతమంది, శనివారాలు పనికిరాదంటారు కొంతమంది. సో ఇట్లా చాలా రకాలుగా పేచీలు ఉంటాయి. సో మూఢనమ్మకాలు కూర్చోబెట్టి శాంతిగా చెప్తారు, ఏమీ చెప్పదు, మీరు ఎట్లా చేస్తే అట్లా చేద్దాం పదండి అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి మనము బోధించేదంతా టైం వేస్ట్. బికాస్ వాళ్ళ ఫ్రేమ్ వర్క్ బ్యాక్గ్రౌండ్ లో సెట్ ఉంటుంది, దాన్ని మనం మార్చలేము. సరే మీరు ఏదనుకుంటే అది, మీరు వెళ్ళండి, లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు రండి చాలు అని చెప్పి పంపిస్తున్నాం ప్రస్తుతానికి. సో ఇప్పుడున్న జనరేషన్ మొత్తం కూడా అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే భయమే చేస్తుంది కొంతమందికి. లైక్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు, బిలో మిడిల్ క్లాసెస్, పైన ఉన్న వాళ్ళు ఎలాగో మంచి హాస్పిటల్కి అప్రోచ్ అవుతారు. అయితే మనం చాలా మంది కూడా ఒకవేళ నార్మల్గా అయ్యే పరిస్థితులు ఉన్నా కూడా డబ్బులకు ఇది అవ్వో లేకపోతే దేనికో సి సెక్షన్ చేయడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఆ రోజులు పోయాయి. మిడిల్ క్లాస్ వాళ్ళని చూస్తే మాకే భయం వేస్తుంది. నార్మల్ అవ్వమంటే సెక్షన్ కావాలని చెప్పి బోల పెడుతున్నారు. అర్థమైందా? ఎప్పుడో పోయినాయి.
ఇదంతా నాన్ సెన్స్. ఎందుకంటే నేను నా హాస్పిటల్లో నార్మల్ అయిన సెక్షన్ అయినా సేమ్ ప్రైసింగ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇంకా అక్కడ ఏమి చేయడానికి లేదు. అండ్ నార్మల్ అయిన సెక్షన్ అయినా మొత్తం టీం అంతా ఉంటాము, ఎవరికైనా ఏ అన్యాయాలు జరగవు. మేము ఇప్పుడున్న పరిస్థితిలో సెక్షన్ ఫోర్స్ చేయడం కాదు, మా మీద సెక్షన్లు ఫోర్స్ చేస్తున్నారు. మా అమ్మాయి నొప్పి తట్టుకోదు, మీరు సెక్షన్ చేయండి. రేపు తెల్లారితే మంచి ముహూర్తం లేదు, మీరు సెక్షన్ చేసేయండి. రాత్రి డెలివరీ అవుతుందంటే రాత్రి టైం బాగాలేదు, 4 గంటల వరకు మంచి టైం ఉంది, సెక్షన్ చేసేయండి. ఇలా సెక్షన్ ని అడ్డగోలుగా వాడుకునే మంది ఉన్నారు తప్పితే, మాతో సెక్షన్లు చేయిస్తున్నారు తప్పితే, మేమెవరికి సెక్షన్ చేయాల్సిన పరిస్థితిలో ఇప్పుడు మేము లేము. ఎందుకంటే ఒకసారి టీమ్ ప్రాక్టీస్ వచ్చిన తర్వాత ఏ టెన్షన్స్ ఉండవు. నా అబ్సెన్స్ లో నాకంటే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, మానిటరింగ్ ఉంటుంది, ఎవరికి ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ లేబర్ అన్న తర్వాత మనం దానికి మంచిగా టైం ఇవ్వాలి. ఎప్పుడైనా మదర్ కి స్ట్రెస్ లేకపోతే ఫాస్ట్ గా డెలివరీ అవుతుంది. నాకు ఇలాగే అవ్వాలి అని తన మీద స్ట్రెస్ పెడితే అవ్వదు. రైట్. సో దాని గురించి మాట్లాడితే ఎక్కువ డాక్టర్స్ అంటే మా సిస్టర్కి అయితే 3 ఆపరేషన్లే. తనకి ఫస్ట్ ఇది నార్మల్ అవుతుంది అని అనుకున్నాం, బట్ ఆ డాక్టర్ ఎందుకు చేస్తుందో ఎలా చేస్తుందో తెలియదు, 3 అలాగే అయిపోయింది. అయితే మీ వరకు వస్తే మీరు ఎక్కువ శాతం నార్మల్కే చేస్తారు, అండ్ ట్విన్స్ బేబీ వచ్చినా కూడా ప్రయత్నించి అది పేషెంట్ చాయిస్. మనము ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ చాయిస్ ని గౌరవించాలి. ఓకే, నా దగ్గరికి నార్మల్ డెలివరీ కావాలని వస్తే నేను 100% ప్రయత్నిస్తాను. అదే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, మేడం నాకు నార్మల్ అంటే భయము, మీరు సెక్షన్ చేయండి అని వస్తే, తన కండిషన్స్ ని బట్టి ఏది బెస్టో అది చేస్తాం. తను సెక్షన్ అడిగినా కూడా, సెక్షన్ ఈ రోజు అనుకుంటే రేపు అయిపోద్దా చెప్పు, అసలు అవ్వదు కదా. అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే మేము డాక్టర్స్ గా ఖచ్చితంగా చేస్తాం. బికాస్ నథింగ్ ఈస్ బియాండ్ మదర్స్ హెల్త్. ఒకవేళ మదర్స్ హెల్త్ లో సెక్షన్ అయ్యేలా లేదు, నార్మల్ అయ్యేలా లేదు, సెక్షన్ అయ్యేలా ఉందని తను అనుకుంది అనుకో, ఖచ్చితంగా తనకి సెక్షన్ అవ్వాల్సింది సెక్షనే చేస్తాం, జాగ్రత్తగా చేస్తాము. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటాం కాబట్టి పర్ఫెక్ట్ గా సిజేరియన్ అయినా కూడా పర్ఫెక్ట్ రిజల్ట్స్ తో ఉంటాయి. అది చూసుకుంటాం తప్పితే వీళ్ళకి నార్మలే చేయాలి, మాకు సెక్షనే చేయాలని ఎప్పుడు ఎవరికి ఉండదు. అనుకూలమైన పరిస్థితుల్లో ఏది మంచి అని అనుకుంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది డెసిషన్. రైట్. సో వన్ ఆఫ్ మై ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను, ఒక కేసు గురించి మేడం. అయితే మీరు మనం దీని గురించి డెలివరీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అయితే వన్ ఆఫ్ మై సిస్టర్, తనకి 2 నార్మల్ డెలివరీస్. అయితే డెలివరీ అయిపోయింది, పిల్లలు బాగానే ఉన్నారు, హ్యాపీ లైఫ్. అయితే రాను వాళ్ళ హస్బెండ్ ఏం టార్చర్ మొదలుపెట్టారంటే, నీకు నార్మల్ డెలివరీ అయింది, అక్కడ పార్ట్ లూజ్ అయిపోయింది, నేను నీతో ఇంకో సెక్షన్లో నాకు నువ్వు సాటిస్ఫై ఇవ్వట్లేదు, ఐ వాంట్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, నువ్వు ఉండు తను ఉంటుందని. ఇలాంటి కేసెస్ ఎప్పుడు మీకు ఎదురయ్యాయా? ఇది విన్నప్పుడు మీ మాటలు ఏంటి? మనము డెలివరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరెక్ట్ గా తీసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఇలాంటి సమస్యలు రావు. పాత కాలంలో 10 మంది డెలివరీస్ ఎలా అయ్యేవి? కాపురాలు చేస్తేనే కదా కన్నారు 10 మందిని, వాళ్ళలా వేరే దారులు పట్టుకుని వెళ్ళారా? లేదు కదా. సో డెలివరీ అయిన తర్వాత మన బాడీని మనం వదిలేయకుండా దాన్ని కూడా పట్టించుకుని బేబీని ఎలాగైతే చూసుకుంటాం, బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి, బేబీకి క్లెన్లీనెస్ మెయింటైన్ చేయాలి, బేబీకి స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేయాలి, బేబీకి యాక్టివిటీస్ మెయింటైన్ చేయాలి, అలాగే మన బాడీ కూడా మన స్లీప్ ప్యాటర్న్ మనం మెయింటైన్ చేసుకోవాలి, డయట్ మెయింటైన్ చేసుకోవాలి. బేబీకి గంట సేపు మసాజ్ చేసి రుద్దడం కాదు, బేబీ అసలు అడగనే అడగదు. మనం అట్లీస్ట్ కీగిల్స్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా సులువుగా అవుతాయి. అండ్ దానికి ప్రత్యేకంగా ఓ పొజిషన్ లో కూర్చొని చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు డైలీ యాక్టివిటీస్ చేసుకుంటూ కూడా కీగిల్స్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. దాంతో పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ వస్తుంది. ఒకవేళ నువ్వు చేసుకోలేని పరిస్థితి ఉంది, నీకు ఏదైనా దానికి ట్రీట్మెంట్ కావాలి అనుకో, మన దగ్గర ఆల్ఫాన్సో చైర్ అని ఉంటుంది. ఆల్ఫాన్సో చైర్ లో 1/2 hour కూర్చుంటే నువ్వు ఫీడింగ్ ఇస్తూ కూర్చోవచ్చు, లేకపోతే బేబీ చెకప్ వచ్చినప్పుడు, వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు కూర్చోవచ్చు. వీక్లీ వన్స్ ఒక 10 sittings కూర్చుంటే ఆల్ఫాన్సో చైర్ నీకు ఎంత లేదన్నా 12,000 to 20,000 కీగిల్స్ ఎక్సర్సైజెస్ 1/2 hour లో ఇస్తుంది. సో దాంతో మనకి పెరినియల్ మసిల్స్ మంచిగా టైట్ గా అవుతాయి. అదొకటి. దాని తర్వాత ఒకవేళ ఇంకా వెజైనా కూడా రిలాక్స్ ఉన్నట్టు వీళ్ళకి ఏమైనా అనిపిస్తే వెజైనల్ లేజర్స్ ఉన్నాయి. వెజైనల్ లేజర్స్ మనకు అక్కడ లైనింగ్ ని మళ్ళా కొంచెం కొలాజన్ డెవలప్ అయ్యేటట్టు చేసి టైట్నింగ్ తీసుకొస్తాయి అన్నమాట. సో నాన్ సర్జికల్ మెథడ్స్ ఎన్నో ఉన్నాయి. జస్ట్
వాళ్ళు కళ్ళిప్పి చూడాలి. ఎంతసేపు నా మొగుడు నన్ను దొబ్బేస్తున్నాడు, ఇంకొక అమ్మాయిని తీసుకొస్తానని అంటే మన లా అండ్ ఆర్డర్ ఎట్లా ఊరుకుంటుంది? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మనకున్న పరిస్థితిలో చట్టం అనేది ఒకటి ఉందా, దానికి ఖచ్చితంగా మరి అలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అయినా కానీ లేకపోతే సెకండ్ మ్యారేజ్ అయినా ఒప్పుకోదు కదా చట్టం. అవును. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటి, ఒకవేళ ఒక అమ్మాయి మన లైఫ్ ని డిస్టర్బ్ చేసింది అనుకో, ఆ అమ్మాయి మీద కూడా కేసు వేయొచ్చు. లీగాలిటీస్ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. అవును. హస్బెండ్ ని డీవియేట్ చేస్తే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లో నుంచి ఆఖరికి ఆ అమ్మాయి మీద కూడా కేసు వేయొచ్చు. ఆ అమ్మాయి దగ్గర నుంచి కూడా మనం కాంపన్సేషన్ తీసుకోవచ్చు. Wonderful. సో నో బడీ ఎస్కేప్స్ లా. Mm. సో వీళ్ళు ఎలాగో తప్పించుకోలేరు, వీళ్ళు కూడా లీగలీ లయబుల్. ఎవరైనా డీవియేట్ చేసినా అమ్మాయి కూడా లయబుల్. రైట్. నాకు ఇంకొక డౌట్ ఉంది మేడం. సి సెక్షన్ ఫస్ట్ టైం అయితే తర్వాత నార్మల్ కాదని చాలా మంది అంటుంటారు. ఇస్ ఇట్ కరెక్ట్? లేకపోతే సి సెక్షన్ అయిన తర్వాత కూడా నార్మల్ డెలివరీస్ అవుతాయా మేడం? డెఫినెట్ గా సిజేరియన్ సెక్షన్ తర్వాత కూడా నార్మల్ డెలివరీస్ అవుతాయి. అయితే కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. సిజేరియన్ ఎందుకైంది? ముహూర్తానికి అయింది అనుకో, తర్వాత నార్మల్ ఎందుకు అవ్వదు? సో తల్లి యొక్క కరెంట్ పరిస్థితి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ కరెంట్ పరిస్థితి, తన ఆరోగ్యకరంగా ఉంది, కుట్ల దగ్గర నొప్పి లేదు, స్కార్ థిక్నెస్ 4-5 mm కంటే ఎక్కువగా ఉంది, 38 weeks అయిపోయింది, మంచి కండిషన్ ఉంది, జనరల్ కండిషన్ బాగుంది, ఎక్సర్సైజ్ అంతా మంచిగా చేసింది, తను హెడ్ మంచిగా ఫిక్స్ అయింది, కిందికి వచ్చింది, సర్విక్స్ 1-2 centimeters ఓపెన్ ఉంది. ఇలాంటి కండిషన్స్ కనుక మనకు మంచిగా కలిసి వచ్చినప్పుడు మనం హాయిగా నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు. వజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ అనేది మనకి వీబ్యాక్ అంటాము, వీబ్యాక్ కూడా చేసుకోవచ్చు. మేము రెగ్యులర్ గా ఇక్కడ వీబ్యాక్స్ చేస్తాం. అయితే వీబ్యాక్స్ కి ఎప్పుడైనా కానీ ఒక 4 members ని వీబ్యాక్ కి పెట్టామనుకో, 2 members to 3 members నార్మల్ డెలివరీ అవుతారు. అందులో ఒకరికో ఇద్దరికో మళ్ళీ స్కార్ పెయిన్ డెవలప్ అయ్యో, లేకపోతే బేబీ మోషన్ పాస్ చేసో, లేకపోతే బేబీ హార్ట్ బీట్ పైకి కిందికి అయ్యో, లేకపోతే వీళ్ళే నొప్పి ఎక్కువ అవుతుందని గోల్ చేసో మళ్ళీ సిజేరియన్ చేయించుకుంటారు, లేకపోతే సిజేరియన్ అవుతుంది కండిషన్ ని బట్టి. సో వీబ్యాక్స్ 100% వీబ్యాక్ అవ్వవు, 50 to 75% వీబ్యాక్ అవుతాయి. మంచి ఐడియల్ క్యాండిడేట్ ఉండి కరెక్ట్ గా ముందుకెళ్తే అవుతాయి. అయితే వీబ్యాక్ లో ఒక చిన్న లుసుకు కూడా ఉంటుంది. మీకు ఎప్పుడైనా చాలా సార్లు ఏం చేస్తారంటే, నాకు వీబ్యాక్ అవ్వాలంటే స్కార్పియన్ వస్తున్నా మాకు చెప్పరు. మరి అలాంటప్పుడు కుట్ల దగ్గర నొప్పి వస్తే కూడా చెప్పరు. చెప్పనప్పుడు కుట్లు ఓపెన్ అయిపోతే బేబీకి రిస్క్ ఉంటుంది కదా. సో అలా స్ట్రెస్ పెట్టుకోవద్దు, రిలాక్స్డ్ గా ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు వాచ్ సిమ్టమ్స్. ప్రాబ్లమ్స్ తప్పించుకోవడానికి కదా మనము నార్మల్ డెలివరీ చేసుకుంటాం, మళ్ళీ ప్రాబ్లం తెచ్చుకుంటే ఇంకెందుకు చెప్పు. సో అలా కూడా అవుతాయి, అవ్వవని కాదు. డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి మనం సంతకాలన్నీ కూడా కరెక్ట్ గా అలాగే తీసుకుంటాం. సో వీబ్యాక్ అనేది ఎంత మంచిదో బేబీకి, మదర్కి, అలాగే వాళ్ళు కరెక్ట్ గా చెప్పలేకపోతే రిస్క్ కూడా ఉంది.